కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇంద్రనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. వినాయక విగ్రహాన్ని క్రేన్ సహాయంతో ఎక్కిస్తుండగా తాడు తెగిపోవడంతో విగ్రహం వంగిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇంద్రనగర్ కాలనీ గణేష్ అధ్యక్షురాలు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంద్రనగర్ కాలనీ కామారెడ్డి గణేష్ నిమజ్జనం కొరకై ట్రాక్టర్ పైన గణనాథుని ఎక్కించేటప్పుడు క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వలన కింద పడిపోయింది. ఇద్దరికి కాళ్ళు నడుము ఒక ఆయన కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒక ఆయన నడుముకు ఇరిగిపోయింది, ఒక ఆయన చేతి ఇరిగింది. ఆ ముగ్గురిని ప్రభుత్వం ఆదుకోవాలి. మరియు ఇక్కడ ఇప్పుడు 9 గంటలకు ఇంద్రనగర్ కాలనీ కామారెడ్డి 18 ఫీట్ల గణపతి సీరియల్ నంబరు 8వ నెంబరు. దయచేసి ప్రభుత్వం వారు వాళ్లకు ఇంద్రనగర్ అబ్బాయి ఇంద్రనగర్ యువసేన సభ్యుడు తండ్రి ఇప్పుడు హాస్పిటల్లో లైఫ్ హాస్పిటల్లో కామారెడ్డిలో సాయి కృష్ణలో జరిగింది. మరి వాళ్ళకు ప్రభుత్వ సాయము తండ్రి లేడు కాబట్టి ఇచ్చినాం సమాచారం, అధికారులకు సమాచారం ఇచ్చాము. వారికి పేద కుటుంబము, తండ్రి లేడు, 2 అన్నదమ్ములు, ఇతను చిన్న అబ్బాయి, అతనికి ప్రభుత్వంతో సహాయం అందించాలని కోరుతున్నాం. డ్రైవర్ అజాగ్రత్త పారిపోవడం జరిగింది. ఇంద్రనగర్ క్రమంలో బయట ఓడిపోగానే డ్రైవర్ పారిపోవడం జరిగింది. వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి మేము సమాచారం తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది, అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తరుణంలోనే తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం ఊరేగింపు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.